ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బ్రీతింగ్ టెక్నిక్ వేసవి కాలంలో మీ శరీరానికి చలువ చేయడమే కాకుండా, మీ మనస్సుని ఉత్సాహంగా ఉంచుతుంది. ఇది మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఎంప్టీ స్టమక్‌తో సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత చేస్తే మీరు ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు. దీన్ని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే, రక్తపోటుని నియంత్రిస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, నిద్రలేమిని తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ఏకాగ్రతను పెంచుతుంది. దీన్ని ఎవరు చేయకూడదు అంటే, గర్భిణీ స్త్రీలు, శ్వాసకోశ సమస్య ఉన్నవాళ్ళు మరియు గుండె జబ్బు సమస్య ఉన్నవాళ్ళు చేయకపోవడమే మంచిది. దీన్ని ఏ విధంగా చేయాలా? చేయడానికి ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. వెన్నెముక నిటారుగా ఉండాలి. భుజాలు ఎక్స్‌పాండ్ అయ్యుండాలి. శ్వాస మీద దృష్టి ఉండాలి. మరియు కళ్ళు మూసుకొని చేయడానికి ప్రయత్నించండి. ఇక చేసే పద్ధతి. ఒక కంఫర్ట్ పొజిషన్‌లో కూర్చొని, వెన్నెముక నిటారుగా ఉంచి, భుజాల్ని ఎక్స్‌పాండ్ చేసి, నాలుకని స్ట్రాలా చుట్టి పెదాల నుండి బయట పెట్టండి. ఈ నాలుక ద్వారా గాలిని వీలైనంత నెమ్మదిగా లోపలికి తీసుకోండి. శ్వాసని కాసేపు బంధించండి. మీ ముక్కుల ద్వారా గాలిని వీలైనంత నెమ్మదిగా బయటికి పంపించండి. ఈ విధంగా రోజు 5-10 సార్లు చేయండి.